కడప మున్సిపల్ స్కూల్లో జరిగిన పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధ్యాపకులు విద్యార్థుల గురించి పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్ల మీద కాకుండా అధ్యాపకుల మీద పెట్టుబడులు పెట్టాలని, అధ్యాపక వృత్తి హైయెస్ట్ పెయిడ్ జాబ్ గా ఉండాలని పవన్ ఆకాంక్షించారు. అందుకోసం తన వంతు ప్రయత్నం చేస్తానని పవన్ అన్నారు. తాను ఒక సినిమా హీరోగా చెబుతున్నానని, సినిమాల్లోనే విద్యార్థులు హీరోలను చూసుకోవద్దని, అధ్యాపకులలో కూడా హీరోలుంటారని పవన్ చెప్పారు. విద్యార్థులకు ఒక మహిళా పీఈటీ టీచర్ రెజ్లింగ్ లో అద్భుతంగా శిక్షణ ఇచ్చారని, ఆ విద్యార్థులు వెళ్లి బ్రౌన్స్ మెడల్ సాధించారని, తన దృష్టిలో ఆవిడ హీరో అని పవన్ చెప్పారు. తనకు అధ్యాపకులంటే చాలా గౌరవమని పవన్ అన్నారు. ఒక ఇంట్లో 2-3 పిల్లలను హ్యాండిల్ చేయడమే కష్టమవుతున్న పరిస్థితుల్లో సెక్షన్ కు 30 మంది పిల్లలను టీచర్లు హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదని అన్నారు. పిల్లల చదువు వికాసం కోసం ప్రభుత్వాలు ట్యాబ్లు ఇస్తున్నాయని, అయితే ఆ ట్యాబ్లు వారు దేనికి వాడుతున్నారు, చెడు మార్గాల వైపు వెళ్తున్నారా అనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని చెప్పారు. ముఖ్యంగా సోషల్ మీడియా వాడకం, చెడు ప్రభావాల గురించి పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని అన్నారు. కడప నుంచి 2 ముఖ్యమంత్రులు వచ్చారని, అయితే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నది కాదని, ఏం చేశారు అన్నది ముఖ్యమని చెప్పారు. దేశాన్ని, రాష్ట్రాన్ని ఒకేలా చూడాలని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు, ముఖ్యంగా అధ్యాపకుల పట్ల చెప్పిన మాటలు అక్షరాల నిజం అంటూ విద్యావేత్తలు అభినందిస్తున్నారు. అలాగే పేరెంట్స్ టీచర్స్ అనే వినూత్న కార్యక్రమం పెట్టడం పట్ల ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు.